'త్రిబుల్ ఆర్' సినిమాతో సూపర్ సక్సెస్‌లను అందుకున్న రామ్ చరణ్ 1,300 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టారు. ఇప్పుడు వస్తున్న 'గేమ్ చేంజర్' సినిమాతో మరోసారి తన స్టామినాని చూపించడానికి రెడీ అయ్యాడు. నిర్మాత దిల్ రాజు తన తాజా చిత్రం 'గేమ్ చేంజర్' గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ఈ సినిమా ఆయనకు మరియు దర్శకుడు శంకర్‌కు ఒక కమ్‌బ్యాక్‌గా నిలవాలని దిల్ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జే స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఇక ఈ చిత్రం నుండి 5వ పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే జూక్స్ బాక్స్‌లో సాంగ్స్ వదిలారు. కానీ ఇప్పుడు లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేస్తారని సమాచారం. ఆ సాంగ్ వస్తే సినిమా మీద అంచనాలు మరింత పెరుగుతాయి. ఇక ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య విలన్‌గా నటించారు. ఇక ప్రమోషన్‌లో భాగంగా ఆసక్తికర విషయాలు చెప్పాడు. శంకర్ గారు నన్ను గేమ్ చేంజర్ కోసం పిలిచారు. గేమ్ చేంజర్ సెట్‌లో ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్ళాను. నా పర్ఫార్మెన్స్ చూసి శంకర్ గారు ఇంప్రెస్ అయ్యారు. ఈ సినిమాలో నటనను చూసి నాకు ఇండియన్ 2లో అవకాశం ఇచ్చారు. శంకర్ గారితో పని చేయాలని ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌కి ఉంటుంది. ఆయన ప్రతి ఒక్క క్యారెక్టర్‌ను నటించి చూపిస్తారు. ఆయన చెప్పింది చేసినట్టుగా చేస్తే స్క్రీన్ మీద మ్యాజిక్‌లా కనిపిస్తుందని తెలిపారు. ఇక రామ్ చరణ్ మీద ప్రశంసలు కురిపించాడు. రామ్ చరణ్ గారు అద్భుతమైన నటులు. ఆయన గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. ఆ స్టార్‌లో గొప్ప నటులున్నారు. ఈ చిత్రంలో ఆయన డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తారు. ఐఏఎస్ ఆఫీసర్‌గా ఎంతో హుందాగా కనిపిస్తారు. అప్పన్న పాత్ర అయితే లైఫ్ టైమ్ గుర్తుండిపోయేలా ఉంటుంది. ఆ అప్పన్న పాత్రలో రామ్ చరణ్ గారు అద్భుతంగా నటించారని తెలిపాడు. ఓ నిజాయితీగా ఉండే ఐఏఎస్ ఆఫీసర్‌కి, అవినీతిపరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే వార్‌ను గేమ్ చేంజర్‌లో చూపిస్తారు. ఈ రెండు పాత్రల మధ్య సీన్లను ఎలా చిత్రీకరించారు, ఎంత బాగా కథనాన్ని శంకర్ గారు రాశారన్నది మీరు థియేటర్‌లోనే చూడాల్సిందే. ఈ చిత్రం అద్భుతంగా ఉండబోతుంది. అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. అందరినీ అలరించేలా ఈ మూవీ ఉంటుందని తెలిపాడు.